హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అన్ని సబ్జెక్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ స్కీమ్స్, ఇండియన్ పాలిటీ, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, బయాలజీ, ఫిజిక్స్, అప్డేటెడ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో ఉంచబడ్డాయి. కేవలం 99 రూపాయలకే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ కోర్సెస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ దానికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ని కూడా మన యాప్లో మీకు ఉంచడం జరిగింది. సో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రైట్ మన నీటిపారుదల రకాలను కనుక తీసుకున్నప్పుడు దాంట్లో టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బావుల ద్వారా మేజర్గా మనకు బావుల ద్వారా బావుల్లో మళ్ళీ 2 ఉంటాయి నాన్న. ఒకటి గొట్టపు బావులు ఉంటాయి, రెండోది వచ్చేసేసి బావులు మాత్రమే ఉంటాయి. వీటిని మనం ఓపెన్ వెల్స్ అంటాం నాన్న. వీటిని ఓపెన్ వెల్స్ అంటాము. వీటిని మనం ఏంటంటే ట్యూబ్ వెల్స్ అని అంటాం అన్నట్టు. గొట్టపు బావులు అంటాం మనము. బావులు గొట్టపు బావులు నాన్న. వాటి ద్వారా మనము అధిక మొత్తంలో వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. అధిక మొత్తంలో నీటిపారుదల చేస్తాం నాన్న. అంటే భారతదేశంలో ఎక్కువగా మనము ఏ వనరు ద్వారా మనము నీటిపారుదలను మనము ఉపయోగిస్తున్నాము అంటే అది బావుల ద్వారా మాత్రమే. రెండోది కనుక తీసుకున్నప్పుడునా కాలువల ద్వారా మనము ఈ పర్టికులర్ కన్సిడరేషన్ని మనం ఉపయోగిస్తా ఉన్నాం. కాలువల ద్వారా అధిక మొత్తంలో మనము నీటి వనరులను మనం ఉపయోగిస్తాం, నీటిపారుదల చేస్తున్నాం నాన్న. తర్వాత కనుక తీసుకుంటే చెరువులు నాన్న. తర్వాత మనము చెరువుల ద్వారా నీటిపారుదల అనే దాన్ని మనము ఏం చేస్తున్నాం నాన్న, కన్సిడరేషన్ అనేది మనం చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటి కనుక తీసుకున్నప్పుడు ఇతరత్ర నాన్న, ఇతర కన్సిడరేషన్స్ అన్నప్పుడు స్ప్రింక్లర్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కానీ అలాంటి కన్సిడరేషన్స్ అన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి సార్ ఎట్లా బావుల ద్వారా అవుతుంది, కాలువల ద్వారా చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది అన్న. ఒకసారి దీనికి సంబంధించిగా మనము మాట్లాడుకుందాం. ఉదాహరణకు నాన్న, ఇలా ఒక రివర్ వెళ్తుంది నాన్న. ఈ రివర్కి అడ్డంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక డ్యామ్ కట్టినాం. మీకు తెలిసిందే, ఒక డ్యామ్ కట్టినాం నాన్న. ఇక్కడ మనకు నీళ్ళనే ఆగినాయి. బేసికల్గా డ్యామ్ అనేది ఎప్పుడైనా నాన్న లోయ లాంటి ప్రాంతంలోనే కడతారు అన్నట్టు. నేరో వ్యాలీ, ఇప్పుడు ఇది ఒక కొండ అనుకోండి. ఇటు ఒక కొండ మధ్యలో నుంచి మనకు రివర్ వస్తుంది నాన్న. ఇక్కడ నుంచి ఇలా రివర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాంతంలో మనం దీన్ని కట్టడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ప్రాంతంలో మనం డ్యామ్ అనేది కడతాం నాన్న. ఓకే, అప్పుడు వెనకాల వాటర్ ఆగుతాయి. మరి ఇక్కడ నుంచి మనము నీళ్ళని తీసుకోవాలా. ఇది లో లయింగ్ ఏరియాలో ఉన్నట్టేగా. మరి ఈ లో లయింగ్ ఏరియా ఉన్నప్పుడునా దీనికి సమాంతరంగా, డ్యామ్కి సమాంతరంగా దిగువన ఉన్న ప్రాంతాలకు, దాంతోపాటు డ్యామ్కి ఎగువన ఉన్న ప్రాంతాలు, ఇది మనం ఎగువ అంటాము, దీన్ని మనము దిగువ అంటాము. దీంట్లో ఎగువ ప్రాంతానికి దాంతోపాటుగా దిగువ ప్రాంతానికి వాటర్ అనేవి మనము సప్లై చేసుకోవచ్చు నాన్న. వ్యవసాయానికి వాటర్ని మనము ఇరిగేషన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఇక్కడ మనకు రైతులు ఉన్నారు, కింద ప్రాంతాల్లో కూడా మనకు రైతులు ఉన్నారు. ఇక్కడ కూడా ఫీల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మడికట్లు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. అన్ని మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు మడికట్లు అనేవి అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఓకే, మరి ఇప్పుడు ఈ డ్యామ్ నుంచి, ఈ పర్టికులర్ డ్యామ్ నుంచి మనం ఏం చేయాలి నాన్న, వాటర్ని, మరి ఈ డ్యామ్ నుంచి మనం వాటర్ని తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం ఇక్కడ నుంచి వాటర్ని? త్రూ గ్రావిటీ. ఇది ఎగువ ప్రాంతంలో నేరో వ్యాలీ దగ్గర మనకు డ్యామ్ ఉంటుంది, నీళ్ళని నిండు ఉన్నాయి. ఇది దిగువ ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కాల్వ తీసామనుకున్నాను. ఇలా కాల్వ తీసినాం. ఈ కాల్వ ద్వారా అంటే గ్రావిటీ జస్ట్ ఎక్కువ హైట్లో అవుతుంది, తక్కువ అవుతుంది. ఈ గ్రావిటీ ద్వారా ఇక్కడున్న అనేకమైన ఫీల్డ్స్కి మనం ఏం చేయొచ్చు, వాటర్ని సప్లై చేయొచ్చు. అనేకమైన ప్రాంతాలకి ఇక్కడ అంటే ఈ డ్యామ్ నుంచి కాల్వ తీసుకొని ఈ కాల్వ ద్వారా వాటర్ని మనము ఇవ్వచ్చు. డైరెక్ట్ కాల్వ లోపల రాదు, కానీ అక్కడ చెరువులు నింపుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా మనకు నీళ్ళు అనేవి ఉంటాయి నాన్న. మరి ఈ ప్రాంతంలో ఉన్న రైతుకు నీళ్ళు వస్తాయి. ఈ కాల్వకి కొంచెం దూరంలో ఇంకో రైతు ఉన్నాడు. మరి రైతు పరిస్థితి
ఈ కాల్వకి నాన్న ఒక 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 5 కిలోమీటర్ 5 కిలోమీటర్ కూడా అవసరంలా, ఒక 2 కిలోమీటర్ 1-2 కిలోమీటర్ దూరంలో ఈ కాల్వకి నాన్న సో 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ వరకు వస్తున్నాయి నీళ్లు, ఒక 700 మీటర్ డిస్టెన్స్ వరకు వస్తున్నాయి. మరి ఈ రైతు ఉన్నాడు, ఈ రైతు ఇక్కడ ఉన్నాడు ఈ ప్రాంతంలో, మరి రైతుకు నీళ్ళు వస్తాయా? రావు. మరి రైతు వ్యవసాయం ఎలా చేయాలి? ఇక్కడ వరకైతే నీళ్ళు వస్తున్నాయి, ఓకే, వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడున్న రైతుకు నీళ్ళు వస్తాయి. ఎక్కడున్నాడు ఇతను? లో లయింగ్ ఏరియాలో ఉన్నాడు, దిగువ ప్రాంతంలోనే ఉంది ఆయన పొలము. ఇక్కడ కాలువ దువ్వనికి కూడా లేదు ఇప్పుడు ఛాన్స్. మరి అప్పుడు ఈ రైతు ఏం చేయాలి చెప్పండి? ఈ రైతు ఏం చేస్తాడంటే నాన్న బోర్ హోల్స్ని డ్రిల్ చేసుకుంటాడు. అది ఓపెన్ వల్ల ట్యూబ్వెల్ అనేది ఆయన స్తోమతను బట్టి ఉంటుంది. మరి కింద ఉన్న రైతు పరిస్థితి గిది ఉంది, మరి పైన ఉన్న రైతు పరిస్థితి, ఎగువ ప్రాంతంలో ఉన్న రైతు పరిస్థితి ఏంటిది నాన్న? మరి ఈ రైతుకి పైన ఉన్న రైతులకు మనం వాటర్ని సప్లై చేయాలంటే ఏం చేయాలా? లిఫ్ట్ ఇరిగేషన్ అనేది, ఎత్తిపోతల పథకం అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి వాటర్ని మనం లిఫ్ట్ చేయాలి పైకి. ఇప్పుడు మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అని, తర్వాత మనకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని మనకు తెలుసు కదా. అట్లా ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేయాలన్నా, మరి లిఫ్ట్ చేయాలంటే పుక్కట్లు ఉంటుందా? ఇదైతే పుక్కట్లనే, కాలువ మనం జస్ట్ గేట్లు ఓపెన్ చేస్తే గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు అనేవి సో కిందికి వచ్చేస్తాయి. మరి ఇది ఈ పర్టికులర్ కన్సిడరేషన్ కనుక గమనిస్తే ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేయాలి. దీనికే దిక్కు లేదు, దానికి ఉంటుందా? ఉన్నా కానీ కొంతవరకు ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న రైతు ఏం చేయాలన్నా? ఇక్కడ రైతు కూడా ఏం చేస్తాడన్నా? బోర్ హోల్ డ్రిల్ చేసుకుంటాడు. అక్కడున్న రైతు కూడా సో బోర్ హోల్ని డ్రిల్ చేసుకోవడం జరుగుతుంది. బోర్ హోల్ని డ్రిల్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్న రైతు కూడా. మరి ఇప్పుడు కాల్వ ఉన్నప్పటికీ బోర్ హోల్ డ్రిల్ చేస్తున్నాడు. ఒకవేళ ఇదే కాల్వ ద్వారా ఈ ప్రాంతంలో ఒక చెరువుని నింపుతున్నాడే అనుకోండి, ఈ కాల్వ ద్వారా దాని ఇక్కడ ఒక చెరువుని మనము ఫిల్ చేస్తున్నామే అనుకోండి, నింపుతున్నాం అనుకోండి. మరి ఆ టైంలో ఈ చెరువుకి దీనికి దిగువ ప్రాంతాన్ని ఉన్న వాళ్ళకు మాత్రమే కదా సో నీళ్ళు వస్తాయి నాన్న. చెరువుకి దిగువ ప్రాంతాన్ని ఉన్న వాళ్ళకు మాత్రమే నీళ్ళు వస్తాయి కదా. మరి ఈ చెరువుకి ఎగువ ప్రాంతంలో ఉన్న ఈ రైతులు ఈ రైతులకు ఇక్కడ ఏంది పరిస్థితి? మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉన్న రైతులు ఏం చేయాలన్నా సో బోర్స్ అనేవి డ్రిల్ కొట్టుకోవాలి. బోర్లు అనేవి ఏం చేసుకోవాలన్నా వీళ్ళు డ్రిల్ కొట్టుకోవాలి. మరి ఇప్పుడు బోర్లు పెరుగుతున్నాయా లేదా? చెరువులు ఉన్నాయి, మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు. కాల్వలు ఉన్నాయి, మళ్ళీ బోర్ వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు? అవి దిగువ ప్రాంతానికి మాత్రమే వాటర్ని సప్లై చేయగలుగుతాయి, ఎగువ ప్రాంతానికి చెయ్యలేవు. సో అలా మనకు బావులు కానీ బోర్లు కానీ మనకు పెరగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా మనకు బావులు అనేవి పెరుగుతాయి నాన్న. ఇప్పుడు మనకు డ్యామ్స్ అన్ని ఎక్కువ కడుతున్నాం కానీ అప్పట్లో డ్యామ్లు ఏడు ఉన్నాయి, డ్యామ్లు తక్కువ. కాలువలు దొవ్విచ్చినప్పటికీ చెరువుల నుంచి కాలువలు దొవ్విచ్చారు. గొలుసు కట్టు చెరువులు అంటాం నాన్న. సో మనం పెద్దోళ్ళని మనం అడిగినా కానీ, తాతలు ఉన్న వాళ్ళని మనం అడిగితే సో గొలుసు కట్టు చెరువులు అంటాం మనం. ఇప్పుడు పైన ఒక చెరువు ఉంటుంది నాన్న, ఆ చెరువు మొత్తం నిండాక కింద ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువు నుండి ఈ చెరువు రావాలి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చెరువు. గొలుసు కట్లు చెరువులు అనేసి మనము మాట్లాడతాం. ఇప్పుడు ఒక చెరువు ఉంది నాన్న, ఇది నిండిపోయింది. ఇక్కడ ఒక చెరువు ఉంది అనుకో, ఈ చెరువు నుంచి దీంట్లో నీళ్ళు వస్తాయి, ఇది నిండాక ఇంకో చెరువులోకి వెళ్తుంది, దాన్ని ఇంకో చెరువులో వెళ్తుంది. ఇలా కనెక్టివిటీ అనేది తీసుకురావడం జరిగింది. చెరువులను ఎక్కువగా నాన్న మనకు కాకతీయుల కాలంలో ఎక్కువగా మనకు తవ్వించడం జరిగింది నాన్న, కాకతీయుల కాలంలో. అందుకనే సో మనకు పథకం కూడా ఉండే కదా మనకు, స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు. సో మనం కాకతీయ సంబంధించి చెరువుల భాగంగా వాటన్నిటి మనం పూడిక తీయడం అనేది జరిగింది నాన్న. కొత్త వాటిని కూడా స్ట్రెంథనింగ్ అనేది చేయడం జరిగింది. రైట్, ఒకసారి మరి నాన్న 24-25 మన ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా తీసుకున్నప్పుడు, ఓకేనా, అవుట్లుక్ ప్రకారంగా తీసుకుంటాం మనం. లేటెస్ట్ అవుట్లుక్ నాన్న సపరేట్ అప్డేట్ ఉంటుంది, సపరేట్ వీడియో ఉంటుంది అవుట్లుక్ సంబంధించింది, అన్ని దాంట్లో ఉంటాయి పాయింట్స్, అదొక సపరేట్ వీడియో ఉంటుంది నన్ను. ఇక్కడ ఇది దీని ప్రకారంగా మనం తీసుకున్నప్పుడు నాన్న మ్యాక్సిమం ఇదే ఉంటుంది నాన్న. సో దర్ ఇస్ నో చేంజ్, ఎందుకంటే రిసోర్సెస్ మనకు కామన్ గానే ఉన్నాయి కాబట్టి. రైట్, బావుల ద్వారా అంటే ఏంటిది? ఇవి ఓపెన్ వెల్స్ అంటాం నాన్న. ఈ ఓపెన్ వెల్స్ ఇవి ట్యూబ్ వెల్స్ నాన్న. మొత్తం బావుల ద్వారా ఎంత మనకు
బావుల ద్వారా మొత్తం మనకు వచ్చేసేసి ఎంత 62%. సో బావుల ద్వారా 62% నాన్న. సో దీంట్లో ఇది గొట్టపు బావులు, బావుల ద్వారా నాన్న 62%. సో దీంట్లో గొట్టపు బావులు నాన్న. సో ఇది ట్యూబ్ వెల్స్, ఇది ఓపెన్ వెల్స్ నాన్న. సో ఇది ట్యూబ్ వెల్స్, ఇది ఓపెన్ వెల్స్ నాన్న. ఓవరాల్గా బావుల ద్వారా మనకి ఎంత శాతము? ఓవరాల్గా మనం బావుల ద్వారా తీసుకున్నప్పుడు మనం బావుల ద్వారా 66 కదా, 62 కదా. సో బావుల ద్వారా ఎక్కువగా ఇరిగేషన్ చేస్తున్న స్టేట్ ఏంటిదంటే నాన్న, సో ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూడండి, గొట్టపు బావుల ద్వారా ఎక్కువగా ఇరిగేషన్ చేస్తున్న స్టేట్ ఏంటిది నాన్న? యూపీ. గొట్టపు బావుల ద్వారా అంటే ట్యూబ్ వెల్స్ ద్వారా ఎక్కువగా నాన్న ఇరిగేషన్ చేస్తున్న, గుర్తుపెట్టుకోండి, ఇరిగేషన్ వేరు, అగ్రికల్చర్ వేరు. అగ్రికల్చర్ చేయడానికి మనం ఇరిగేషన్ ని ఉపయోగిస్తాం అన్నట్టు, వాటర్ సప్లై చేయడం ఇరిగేషన్, రైట్ నాన్న. ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ వెల్స్ నాన్న. ఓపెన్ వెల్స్, సో ఓపెన్ వెల్స్ ని మనం కన్సిడరేషన్ చేసినప్పుడు మధ్యప్రదేశ్ ఇస్ ద నెంబర్ 1. ఓపెన్ వెల్స్ ని మనం కన్సిడరేషన్ చేసినప్పుడు నాన్న మధ్యప్రదేశ్ అనేది నెంబర్ 1 గా తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఇది ఆ పర్టికులర్ నాన్న నీటి పారుదల చిత్రం. గొట్టపు బావుల ద్వారా యూపీ, ఓపెన్ వెల్స్ ద్వారా మధ్యప్రదేశ్ నాన్న. ఓవరాల్ గా కనుక తీసుకున్నప్పుడు ఏంటిది మనకు? ఉత్తరప్రదేశ్. ఇఫ్ కెన్ టేక్ ఓవరాల్ కన్సిడరేషన్, సో దట్ ఈస్ ది ఉత్తరప్రదేశ్ గా మనం ఐడెంటిఫై చేస్తాం నాన్న. అది ఒకటి. మాట్లాడదాం ఇండివిజువల్ కూడా మళ్ళా. తర్వాత కాలువల ద్వారా 24% ఉంది నాన్న. కాలువల ద్వారా మనకు 24% కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మొదటి స్థానంలో కనుక తీసుకుంటే నాన్న ఉత్తరప్రదేశ్ తీసుకుంటాం. మొదటి స్థానంలో మనం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నాన్న రాజస్థాన్లో తీసుకుంటాం, అండ్ దెన్ కమింగ్ టు ది మధ్యప్రదేశ్, అండ్ దెన్ కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఇది కూడా యూపీఏ. అదే మనము చెరువుల ద్వారా తీసుకుంటేనన్నా తమిళనాడు. చెరువుల ద్వారా సో ఎక్కువగా మనకు అగ్రికల్చర్ చేస్తున్న, చెరువుల ద్వారా ఎక్కువగా మనకు అగ్రికల్చర్ ఎక్కువగా మనకు నీటిపారుదల అవుతున్న సో స్టేట్ ఏంటిది నాన్న మనకు? తమిళనాడు. సో ఉన్న స్టేట్ ఏంటిది మనకు? తమిళనాడుగా మనం కన్సిడరేషన్ చేస్తాం. తమిళనాడుగా సో మనం కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది చూడండి సెకండ్ పొజిషన్లో. చెరువుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉంది, కాలువల ద్వారా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది నాన్న. కాలువల ద్వారా మనము ఏదైతే వాటర్ని సప్లై చేస్తూ ఉంటామో సో అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది 4th. చెరువుల ద్వారా తీసుకున్నప్పుడైనా ఇక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. హౌ టు రిమెంబర్ దట్. అండ్ అదర్స్ నాన్న, ఇతరులు. మనం అదర్స్ కన్సిడరేషన్ ని మనం చూసినప్పుడు, సో అదర్స్ కన్సిడరేషన్ చేసినప్పుడు నాన్న ఇక్కడ చెక్ డ్యామ్స్ కానీ మన ఇది డ్రిఫ్ట్ ఇరిగేషన్ కానీ, సో డ్రిఫ్ట్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్, సో డ్రిఫ్ట్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ అలాంటి వాటిని తీసుకుంటున్నాం. డ్రిఫ్ట్ ఆర్ స్ప్రింక్లర్, చెక్ డ్యామ్స్. సో ఇలాంటి వాటిని తీసుకుంటాం. డ్రిఫ్ట్ కానీ, స్ప్రింక్లర్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ అలాంటి వాటిని మనం ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో పశ్చిమ బెంగాల్ ఉంటుంది నాన్న. సో దెన్ ఫాలోడ్ బై మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక ఇలా తీసుకుంటాం.